రాష్ట్రాల్లో ఒకే రోజు 3 ఆలయాల్లో చోరీ జరిగింది. బాసర మహాకాళి అమ్మవారి ఆలయంలో కిరీటాన్ని, హుండీని దొంగతనం చేశారు. మరోవైపు నంద్యాల జిల్లా కోవెలకుంటలో సత్యనారాయణ స్వామి గుడిలో కూడా చోరీ జరిగింది. అమ్మవారి మెడలోని 6 గ్రాములున్న 4 తాళిబొట్లు, బంగారు నగలను అపహరించారు దుండగులు. బుర్కా ధరించి మరీ ఈ చోరీ చేసినట్లుగా సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. జనగాం జిల్లా పాలకుర్తిలో అయ్యప్ప స్వామి గుడిలో దొంగతనం జరిగింది. 2 లక్షల విలువైన కలశాలు, గంట, దీపపు కుందులు చోరీకి గురయ్యాయి. పాలకుర్తి ఆలయంలో 3 రోజుల్లో రెండోసారి దొంగతనం జరిగింది. ఇలా వరుసగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 3 ఆలయాల్లో ఈ రోజు దొంగతనం జరిగింది. ముందుగా బాసర జ్ఞాన సరస్వతి ఆలయంలో మహాకాళి అమ్మవారి వెండి కిరీటాన్ని, హుండీని ఎత్తుకుపోయారు దుండగులు. ఇక పాలకుర్తిలోని అయ్యప్ప స్వామి గుళ్ళో కూడా దొంగతనం జరిగింది. 2 లక్షల విలువైన పూజా సామాగ్రిని దొంగలు చోరీ చేశారు. మరోవైపు కోవెలకుంట్ల, నంద్యాల జిల్లా కోవెలకుంటలో సత్యనారాయణ స్వామి గుడిలో కూడా చోరీ జరిగింది. అమ్మవారి మెడలో తాళిబొట్లని, బంగారు నగలని అపహరించారు. ప్రస్తుతం పోలీసుల విచారణ జరుగుతోంది ఈ 3 దొంగతనాలకు సంబంధించి.